జనగామ జిల్లాలో రైతులు ఎలాంటి ఫెసిలిటీస్‌ని అనుభవిస్తా ఉన్నారు? ఫెసిలిటీస్ కాకపోతే ఎలాంటి ఇబ్బందుల పాలవుతా ఉన్నారు? ఇబ్బందులేంటి? ఫెసిలిటీస్ ఏంటి? అసలు రైతులు ఏం కోరుకుంటా ఉన్నారు? ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఎందుకంటే ఈరోజు మనం జనగామ జిల్లాలో ఉన్నాము. మనతోని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు సోమిడి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వీరు 2 టర్మ్‌లు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులనే స్థాయిలో వీరు ఉన్నటువంటి పరిస్థితి. ప్రెజెంట్ వీరు జిల్లా ఉపాధ్యక్షులనే స్థాయిలో ఉన్నారు. అంటే 2 టర్మ్‌లు ఏదైతే కిసాన్ మోర్చాగా వీరు పనిచేసిల్లో రైతులకు సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నామండి. ముందుగాల వరంగల్ నుండి వచ్చినటువంటి బీవీఆర్ టీవీ న్యూస్ ఛానల్కు యజమానికి ధన్యవాదాలు. నా పేరు సోమిడి వెంకటరెడ్డి. మాది లింగాల గణపురం మండలం, బండ్లగూడెం గ్రామం, స్టేషన్ గంపు నియోజకవర్గం, జనగామ జిల్లా. ఓకే సార్, ఇక్కడ కిసాన్ మోర్చా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా మీరు 2 టర్మ్ చేశారు కదా సార్. ఇక్కడ రైతులు ఎలాంటి ఇబ్బందులు పాలవుతా ఉన్నారు? యాక్చువల్లీ రైతులకు ఇబ్బందులు ఉన్నాయా? ఉంటే ఆ ఇబ్బందులు ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయి? జనగామ జిల్లాలోనే మొట్టమొదటి రాష్ట్రంలో జనగామ జిల్లాకే మొట్టమొదటి పంటలు ముందుకు వస్తాయి. ఎందుకనగంటే ఇక్కడ ఈ గడ్డ ఈ వాతావరణం అనుకూలం ప్యాడికి. ఇక్కడ కూడా రైతులు పంట ఇక్కడ ధాన్యం అనేది కూడా మాకు ఈ దసరా కంటే ముందే క్రాప్ వస్తుంటుంది. కానీ అప్పటికే వీళ్ళు రైతాంగంకి వెసులుబాట్లు అనేది కల్పించడంలో మాత్రం ఇక్కడ జనగామ జిల్లాకు సంబంధించిన స్థానిక నాయకులే కావచ్చు, మరి ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ దృష్టి సారించలేదని కూడా ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ఓకే. అంటే రైతులకి ఏం సమస్యలుంటాయి? వాళ్ళకి ఎలాంటి సమస్యలున్నాయి? ఎందుకంటే మీరు 2 టర్మ్‌లు అంటే మేబీ 6 ఇయర్స్ మీరు కిసాన్ మోర్చా అధ్యక్షులుగా ఉన్నారు. ఈ 6 సంవత్సరాల్లో ఏమేం సమస్యలున్నట్టుగా మీరు గుర్తించిల్లు? ఒకప్పుడు జనగామ జిల్లా అనేది పాడి విషయంలో కానీ, పాల విషయంలో కానీ, డైరీ విషయంలో కానీ జనగామ జిల్లా ముందుండేది. కానీ ఇప్పుడు వెనుకబాటు అయిపోతుంది. ఎందుకు కారణం ఏంటంటే ఇక్కడ వెసులుబాటు లేక వ్యవసాయం చేయాలంటే కూడా భయపడుతున్నారు. ఇప్పుడు పాల రైతులకు కూడా గత 3 నెలల నుంచి కూడా వారికి పాల బిల్లులు కూడా రావటం లేదు. దసరా కంటే ముందు వచ్చిన పంటకు ఈ ఐకేపీ సెంటర్లే కానీ, మిల్లర్లే కానీ ముందుగాల ఈ ఐకేపీ సెంటర్లు ఏంటంటే ప్రభుత్వం ముందుగానే పసిగట్టాలి. పంట ఏడం ముందుకు వచ్చిందో అక్కడ వారికి రైతులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి తప్ప సేమ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి నిర్ణయం తీసుకుంటే ఇక్కడ ముందుగాల వచ్చిన పంట తక్కువ ధరలకు అంటే ఇప్పుడు 22,300 కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధరకు 1,600, 1,500 కూడా అమ్ముకున్న రోజులు కూడా ఈ గడ్డ ప్రాంతాల్లో ఉన్నాయి. మళ్ళీ వ్యవసాయం చేయాలంటే కూడా వీళ్ళు రైతులు భయపడుతున్నారు ఇక్కడ. ఓకే. సరే, మీరు అంటే రైతుల సమస్యల పట్ల అవగాహన ఉన్నట్టుగా మీరు ఏదైతే చెప్పిల్లో, మరి వాటి పట్ల మీరేమైనా కొట్లాడిల్లా? మేము కూడా దీక్షలు చేసినాము. ఇక్కడ ముందుగాల పసిగట్టాలి, ఇక్కడ ముందుగాల రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా మా జనగామ జిల్లా సంబంధించిన అన్ని మండలాలు కూడా తిరగడం జరిగింది. రైతులు కూడా రావడం జరిగింది. ఎన్నోసార్లు కూడా మేము ఐకేపీ సెంటర్ల విషయాలే కానీ వాటి జిల్లా కలెక్టర్ని కూడా కలవడం జరిగింది. మేము వచ్చిన ప్రజాప్రతినిధులు కూడా కలవడం జరిగింది. మేము రాష్ట్ర పార్టీ కూడా మేము పిలుపుడు ఇవ్వడం జరిగింది. జనగామ మీద దృష్టి సారించాలి. ఇక్కడ రైతుల పంటలకు అనుకూలంగా ఉన్న సమయంలో ప్రభుత్వం అనేది వరకు సహకరిస్తలే అనేది మాత్రం మేము చాలా సందర్భం చేసినాం. పత్తి రైతుల విషయంలో కానీ ఇక్కడ మిల్లులు చాలా ఉన్నాయి. ఇక రేటు కూడా ఒకేసారి పంట ధాన్యం వచ్చేసరికి రేటు కూడా ఒకేసారి తక్కువ చేయడం వల్ల కూడా రైతులు ఇబ్బంది పడితే కూడా మేము కూడా ధర్నాలు చేసినాం. డైరెక్ట్ మిల్లర్లతో మాట్లాడినాం. గతంలో ఏముందో దాన్ని బట్టి కూడా మేము రేట్లు కూడా వచ్చే విధంగా మా భారతీయ కిసాన్ జనగామ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పోరాటం చేయడం జరిగింది. ఓకే సార్, ప్రజెంట్ జనగామలో మీ బీజేపీ రోల్ ఏంటి? యాక్చువల్లీ మీ బీజేపీ జనగామలో ప్రజల కోసము ఏం చేస్తూ ఉంది? కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇప్పుడు ధాన్యానికి 18 పంటలకు ప్రతి ఒక్క పంటకు ప్రతి సంవత్సరం కానీ 2 సార్లు మద్దతు ధర భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో రైతులకు చూస్తున్నాం. ఇప్పుడు గతంలో 1,500 నరేంద్ర మోడీ వచ్చినప్పుడు 1,400కు ఉండే రేటు, ఇప్పుడు 2,320 రూపాయలు కూడా ఇప్పుడు ఈ రోజు ధాన్యం ఉంది. ఇంత రేటు ఉండే వాళ్ళకి ఇంత రైతులు కనీసం వ్యవసాయం చేయదలుచుకున్నారు. దీనికి అనుకూలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొన్నటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు కూడా కనీసం ఒక మద్దతు ధర అనేది బోనస్ అనేది కూడా ప్రకటించకపోవడం అనేది బాధాకరం విషయం. ఏ రోజు కూడా ఇన్ని పంటలకు నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరం 2 సార్లు మద్దతు ధర ప్రకటిస్తుంటే బోనస్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక 100 రూపాయలు కాదు 10 రూపాయి కూడా ఈరోజు వారికి రైతులకు సహకారం చేయలేదు. అంటే ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో కాంగ్రెస్ ఉంది అధికారంలో. మనం ప్రజెంట్ గురించే మాట్లాడదాం. 11 నెలలు అవుతుంది. ఈ 11 నెలల్లో రైతులు ఓకేనా? రైతులు హ్యాపీగానే ఉన్నారా? వారికి ముందుగా ఏం చెప్పిండండి, 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 కల్లా అని చెప్పిండు. ఊర్లలోకి పోదామండి, ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో రైతులకు చూద్దాం. 2 లక్షల రుణమాఫీ అని వారేగా చెప్పింది. ఒకసారి ఊర్లో పోదండి,
ఒక విలేజ్ చూసుకుంటే కనీసం ఒక 50 నుంచి 100 మంది రైతులు ఇప్పటికి ఉన్నారు. 2 లక్షల రుణాలు ఉన్నారు. వారు ఇంతవరకు ఎటువంటి స్టేట్మెంట్ రాలేదు. ఎటువరకు వాళ్ళ ప్రజాప్రతినిధులు ఏమి కూడా ఇంతవరకు హామీ ఇవ్వట్లేదు. వాళ్ళు అయితే వ్యవసాయం చేయాలంటే కూడా ఇప్పుడు భయపడుతున్నారు వాళ్ళు. మిత్తిలు కట్టలేక భూములు అమ్ముకొని కూడా అప్పులు కట్టేటట్టున్నారు. మొన్నటికి మొన్న 2 లక్షల వరకు ఎక్కువ ఉంటే కూడా వీళ్ళు కట్టొద్దని చెప్తారు. అయినా కూడా బ్యాంకర్లు వాళ్ళు చెప్పడం వల్ల కూడా పోయి ఇంట్రెస్ట్ కూడా పే చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇంతవరకు మాత్రం 2 లక్షల రుణమాఫీ అనేది మరి ప్రభుత్వం మర్చిపోయింది అనేది మాకు ఒక డౌట్ వస్తుంది. ఓకే. సార్ ఇప్పుడు బీసీ కులగణన జరుగుతోంది. బీసీ కులగణన పైన యాక్చువల్లీ మీ బీజేపీ స్పందన ఏంటిది? బీసీ కులగణన అనేది చాలా హర్షణీయమే, మంచి పద్ధతి అది. కానీ వారి వ్యక్తిగత విషయాలను పొందుపరచడం అనేది ఇప్పటికరకు అర్థం కాలేదు. అసలు వాళ్ళ ప్రజాప్రతినిధులకు కూడా అర్థం కాలేదు. కానీ అది ఎందుకు అనేది దీని మీద పెద్ద ఎత్తున ఏదో మాకు ఒక డౌట్ వస్తున్నది. దాన్ని కూడా మా బీజేపీ పెద్దలు కూడా గ్రహిస్తున్నారు. ఆ విషయంలో వారిని మాత్రం వదిలిపెట్టేది ఏం లేదు. బీసీ కులగణన మాత్రం హర్షణీయమే, కానీ వ్యక్తిగత విషయాలు మాత్రం అది పద్ధతి కాదని మేము చెప్తాం. ఓకే. అంటే వ్యక్తిగత విషయాల వల్ల మీకేం నష్టం అయితే జరగదు అని చెప్పేసి రేవంత్ సర్కార్ అంటా ఉంది. మరి ఏం చెప్తారు? రేవంత్ గారు టీడీపీలో ఉన్నప్పుడు వ్యక్తిగత విషయాలు ఎందుకు అన్నాడు అతనే. మన శ్రీహరి సార్ గారు ఇక్కడ ఎమ్మెల్యే సంబంధించిన విషయానికి వస్తే ఇతను కూడా మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యతిరేకించింది అతనే. వ్యతిరేకించేటాలు వాళ్ళే, మళ్ళీ కులగణన చేసేటాలు వాళ్ళే. ఇది ఏంది మాకు అర్థమవుతలేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వమా, మరి ఏ నుంచి వచ్చింది, ఎవరు నేర్పుతారు, ఏడ నేర్చుకొని వచ్చారు అనేది మాత్రం మాకు నవ్వు వస్తుంది వాళ్ళని చూస్తుంటే. ప్రజలు కూడా నవ్వుతున్నారు, అవసరం తిట్టుకుంటున్నారు కూడా వాళ్ళని. ఏ ప్రజాప్రతినిధి వాళ్ళు వచ్చి గ్రామాలకు ఇచ్చి మేము ఇది చేసినామని చెప్పండి. ఒక 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 వీళ్ళ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఒక అనుభవం ఉన్న వాళ్ళు చెప్పండి. ఈ పాటల 4 రోజులు, ఆ పాటల 4 రోజులు, ఈ పాటల 4 రోజులు అసలు ఏం జరుగుతుంది, ఏం చెప్తున్నారు వాళ్ళు? తిట్టిన వాళ్ళు వాళ్ళే, కొట్టిన వాళ్ళు వాళ్ళే, కొట్టుకున్న వాళ్ళు వాళ్ళే, తిట్టుకుంటే వాళ్ళు వాళ్ళే. అసలు ఈ ప్రభుత్వం చూసి, వీళ్ళ నాయకులను చూసి ప్రజలు కూడా విసుగు చెందిరు. ఓకే. సార్ ఇప్పుడు మీరు ప్రజెంట్ అయితే జనగామ జిల్లా వైస్ ప్రెసిడెంట్ అయిన స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు ఇంటర్వ్యూ ద్వారా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది? జనగామ జిల్లా వాసులకి మీరు ఇచ్చే మెసేజ్? జనగామ జిల్లాను వాస్తవం చెప్పాలంటే జనగామ జిల్లాలోని మూడు నియోజకవర్గాలు, జనగామ జిల్లా నియోజకవర్గం, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం, పాలకుర్తి నియోజకవర్గం, ఈ 3 నియోజకవర్గాలను చూసి రాష్ట్రం మొత్తం ఒక చర్చనీయాంశం అయిపోయింది. స్టేషన్ గన్పూర్కి వస్తే టీడీపీ శ్రీహరి ఉంటాడు, కాంగ్రెస్లో రాజయ్య ఉంటాడు, టీఆర్ఎస్లో రాజయ్య ఉంటాడు, మనకి టీఆర్ఎస్లోకి శ్రీహరి వస్తాడు. మరి శ్రీహరి ఏం చేస్తాడు? గెలిపించిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి వస్తారు. తిట్టుకున్న వాళ్ళు వాళ్ళే, కొట్టుకున్న వాళ్ళు వాళ్ళే. అసలు స్టేషన్ గన్పూర్ జనగామ జిల్లాకు వస్తే జనగామ జిల్లా ముత్తిరెడ్డి గారు ఉన్నారు. అసలు జనగామ పట్టణాన్ని ఏమాత్రం కూడా పట్టించుకున్నా, డెవలప్మెంట్ చేసింది కూడా లేదు అతను. టోటల్ వ్యవస్థ చూస్తే మాత్రం అసలు జనగామ జిల్లానే ఇది ఒక మండలాన్ని కడుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే రెండో మున్సిపాలిటీ జనగాం. కానీ దీని మీద పొన్నా లక్ష్మయ్య గారు కావచ్చు, గతంలో మొన్న ముత్తిరెడ్డి గారు కావచ్చు, ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది జనగామ జిల్లా డెవలప్మెంట్లను మాత్రం ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది. వెనక్కి వెళ్ళిందని మీరు అంటున్నారు. 2 దఫాలుగా ఇక్కడ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారిని ప్రజలు బ్రహ్మరథం పట్టిలు. మరి అది ఉత్తుత్తి మాటేనా? ఇప్పుడు డెవలప్మెంట్ జరగకపోతే నెక్స్ట్ టైం ఓట్లు వెయ్యరు కదా, అయినా కూడా వేసి గెలిపించాలి కదా. ఇక్కడ జనగామ వాసులే కదా, ఏం చెప్తారు? గతంలో టీఆర్ఎస్ మీద ప్రేమతోటి, కేసీఆర్ మీద నమ్మకంతో ప్రజలు చేసిరని వారు చెప్పుకున్నారు. మరి పదండి వారి నియోజకవర్గాలుగా పోదాం. సిద్దిపేట 2 సార్లు గెలిచిండు, సిరిసిల్ల 2 సార్లు గెలిచారు, గజ్వేల్ గెలిచి. మరి ఆ డెవలప్మెంట్ ఉన్నట్టు ఇక్కడ కూడా ఉండాలి కదా. ఇక్కడ కూడా ప్రజలు కూడా పన్నులు కడుతున్నారు కదా, పుట్టినైతే ఉండట్లేరు కదా. డ్రైనేజ్ విషయంలో మొన్న వర్షం వస్తే జనగాంలో ఉన్న ప్రజలు ఇళ్ళకి వెళ్ళాలంటే కూడా కనీసం ఒక 10-15 రోజులు చేపలు, పాములు, ఆ కప్పలతోటి రోడ్లన్నీ మొత్తం దుర్వాసనతోటి జనగామ ప్రజలు మొత్తం హాస్పిటల్ బారిన పడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇళ్ళకు బయటకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నారు. మేము కూడా భారతీయ జనతా పార్టీ దశమంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, కేవీఎన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, జనగామ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నాయకులను కూడా మేము చాలా ఎత్తున పెద్ద ధర్నా చేసినాం. మేము కూడా వారికి మెమోరం ఇవ్వడం కూడా జరిగింది. ఇక నుంచి ఆయన జనగామ జిల్లా మీద, జనగామ టౌన్లో దృష్టి పెట్టి జనగామ ప్రజలకు అండదండలు ఏమి ఇస్తారో వారే చెప్పాలి. లేదంటారా మీరు ఏముందో ఇబ్బందులు అంటే కూడా మేము కూడా వచ్చి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే. సార్ ఇప్పుడు స్టేషన్ గన్పూర్ కావచ్చు, జనగామ నియోజకవర్గం కావచ్చు, లేకుంటే పాలకుర్తి కావచ్చు, ఈ 3 నియోజకవర్గాలలో మీ ఎమ్మెల్యేలు ఓడిపోయిళ్ళు. అంటే మీ పార్టీకి అంతగా లేదా పట్టు లేదా, ప్రజలే కావాలని అవాయిడ్ చేస్తూ ఉన్నారా? అసలు ఏంటి, ఏం చెప్తారు? భారతీయ జనతా పార్టీ మేము ఎప్పుడు నాయకుని చూడలేదు. 100 మంది టీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు, 100 మంది టీడీపీలో ఉన్నవాళ్ళు, 100 మంది కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు
ఈరోజు ఎవరు ఏ పార్టీలు ఉంటారో వాళ్ళకే తెలియదు. కానీ బీజేపీ వాళ్ళు అంటే పేరుతో సహా మమ్మల్ని ఇంటి పేరు పెట్టి పిలవకుండా కానీ బీజేపీ వెంకరెడ్డి, బీజేపీ దాశరథి రెడ్డి, బీజేపీ కేవిలన్ రెడ్డి ఇట్లా పేర్లు పెట్టి బీజేపీ నాగరాజు వగైరా ఇట్లా పేర్లు పెట్టే పిలుస్తారు తప్ప మమ్మల్ని వేరే వీళ్ళ బీజేపీ అంటే పోరాటానికి ముందుకుంటారు, సమస్యల మీద ముందుకుంటారు. మాకు కూడా ఒక అవకాశం వస్తుంది. ప్రజలు కూడా మాకు కూడా ఇప్పుడు అందరు విసుగు చెందిరు. ఒక నాయకుడు మన ఎగ్జాంపుల్ చెప్దాం. మన బీఆర్ఎస్ నుంచి టికెట్ కొట్లాడి తెచ్చుకున్నాడు, రాజయ్య కాకుండా శ్రీహరికి వచ్చింది. ఇప్పుడు శ్రీహరి ఏం చేస్తున్నాడు? ఏ పార్టీలోకి వచ్చిండు? ప్రజల నమ్మకం లేదు వాళ్ళ మీద. ఎప్పుడంటే నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు వాళ్ళకు గుర్తుకొస్తున్నాయి. నెక్స్ట్ వీళ్ళ మీద నమ్మకాలు అనేది వేయింది. కాంగ్రెస్ మీద వేయింది, బీఆర్ఎస్ మీద వేయింది. నెక్స్ట్ వచ్చేది మాత్రం బీజేపీ. ఈ నాయకుడు అని లేదు, ప్రజలు కూడా ఇప్పుడు నాయకుడి మీద నమ్మకాలు వేయినాయి. పార్టీకి కష్టపడి పనిచేస్తాడు ఎవరో ప్రజలకు కూడా తెలుసు. ప్రజలు కూడా వెన్నుకుంటారు. మేము కూడా జనగామ జిల్లా గడ్డ మీద కాషాయ జెండా ఖచ్చితంగా ఎగిరేసే రోజులు అతి త్వరలోనే ఉన్నాయని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచు. ఓకే. హైదరాబాద్లో హైడ్రా తరహా జనగాంలో రావాలని చెప్పేసి చాలామంది వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ జనగామలో హైదరాబాద్ తరహా జనగామలో ఎలాంటి స్కాములు జరిగాయి? ఏమైనా జరిగిందా ఇక్కడ? అలాంటిది ఇంకా హెడ్ ఇక్కడ ఏం రాలేదు. కానీ మేము ఒకటి చెప్పదలుచుకున్న జనగాం ప్రజలు కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వచ్చి జనగాంలో వెంచర్లు చేస్తూ కూడా కొన్ని ప్లాట్లు కూడా కొనడం జరిగింది. అలా ఎఫ్టీఎల్ అని ఉంది, గ్రీన్ జోన్ అని ఉంది. ఈ ఎఫ్టీఎల్ గ్రీన్ జోన్ సంబంధించిన విషయంలో వీళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మరి పర్మిషన్ ఎఫ్టీఎల్లో పర్మిషన్ను ఎందుకు ఇచ్చిర్రు? వాళ్ళు గ్రీన్ జోన్లో పర్మిషన్ ఎందుకు ఇచ్చిర్రు? వెంచర్ చేసిన వాళ్ళను పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోవాలి. ఆ తర్వాత ఆ గ్రీన్ జోన్లో ఉన్నటువంటి ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి ప్లాట్లకు సంబంధించిన బాధితులకు మాత్రం ప్రభుత్వమే వారికి సహకరించి వారికి ఒక పురోగతి కల్పించాలని కూడా ఈ సందర్భంగా మేము వేడుకుంటున్నాం. ఓకే. కాకపోతే ఇక్కడ బీజేపీ నాయకుల్ని ప్రజలు అంతగా నమ్మరు అనే వాదన కూడా తెర మీదకి వస్తూ ఉంది. ఏం చెప్తారు దీన్ని మీరు? దీనిపైన యాక్చువల్లీ మీ వివరణ ఏంటిది? బీజేపీ ఎవరండి? వాళ్ళ పేరు చెప్పండి. సరే, ఇక్కడ పేర్లు ఇంపార్టెంట్ కాదు. బయటకు వస్తున్నటువంటి టాక్ బీజేపీ నాయకుల్ని ప్రజలు నమ్మరు, హిందుత్వము అది ఇది అని చెప్పేసి, అంటే మతాలకి సంబంధించినటువంటి పార్టీ అనే కోణంలో ప్రజలు కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ప్రజలు లైక్ నాయకులు కావచ్చు, వేరే పార్టీ వాళ్ళు ఏం చెప్తారు? ఏం పని లేని వాళ్ళు, ప్రజలకు పని చేయని వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటారు అంతే తప్ప. కానీ ఇప్పుడు ముస్లింలు కానీ హిందువులు కానీ అంత సోదరభావంతో ఉన్నారు భారతదేశంలో. ఎవరో ఒకరు పిచ్చి పిచ్చి చేష్టలు చేసిన వారికి వారి ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకుంటాయి. బీజేపీలో కూడా ఇప్పుడు మైనార్టీ మోర్చా ఉంది, ముస్లింలు ఎందరో ఉన్నారు. మొన్న త్రిపుల్ తలాక్ ఉంది, ఆ తల్లులు కూడా ఓట్లేసారు. ఎందుకు అనుకుంటున్నారండి? అందులో ముస్లిం మహిళలు కూడా ఓట్లేసారు. అయ్యో ఇవాళ మా పెద్ద కొడుకు అంటారు ఇవాళ నరేంద్ర మోడీని. ఆ తప్పు ముచ్చట. బీజేపీ అనేది ముస్లింకు వ్యతిరేకం కాదు. ఓకే. సరే, ఇప్పుడు స్టేషన్ ఘన్పూర్లో ఉప ఎలక్షన్స్ వస్తుందా రాదా? ఉప ఎలక్షన్స్ వస్తుంది అని చెప్పేసి కొంతమంది, రాదు అనేది కొంతమంది. యాక్చువల్లీ వస్తే లాభమా రాకపోతే లాభమా మీకు కానీ మీ పార్టీకి కానీ? నేను చెప్పేది ఇప్పుడు ఫిరాయింపులు అనే విషయానికి వస్తే ఇప్పటికి ఇంతకుముందే చెప్పాను. ఫిరాయింపుల విషయానికి వస్తే అటు రాజయ్య వేండు, శ్రీహరి వేండు వీళ్ళిద్దరికి దోబుచ్చులాట ఆడుతారు. వీళ్ళిద్దరికి తగిన బుద్ధి చెప్పేది మాత్రం స్టేషన్ కాన్పూర్ అభివృద్ధులు లేకుండా కానీ అవమాన పాలు మాత్రం ప్రజల మీద నెట్టడం జరిగింది ఈ నాయకులు చేయబట్టి. ప్రజలు కూడా గ్రహించరు. స్టేషన్ కాన్పూర్ నియోజకవర్గ ప్రజలు ఎడ్డోళ్ళు ఏం కాదు, వారు చాలా తెలియకాలలో ఒక ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవాలి, మాకు సానుకూలంగా మాకు ఒక పథకాలు అందాలనుకున్నారు. కానీ ఈ పోటీ పడి వీళ్ళిద్దరు కొట్లాటలతోటి స్టేషన్ కాన్పూర్ నియోజకవర్గాన్ని ఇజ్జతీసిరు, స్టేషన్ కాన్పూర్ నియోజక ప్రజల మనోబలం దెబ్బతీసిరు. స్టేషన్ కాన్పూర్ నియోజక ప్రజలు మొత్తం ఈసారి మాత్రం తగిన బుద్ధి చెప్పే విధంగా మాత్రం ప్రజలు కట్టుదడుతూ ఉన్నారు. మేము స్టేషన్ కాన్పూర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయడం ఖాయం. నాయకుడు ఎవరని కాదు, ఎవరు వచ్చినా కూడా ప్రజలు ఓట్లేయడానికి బీజేపీ సిద్ధంగా ఉన్నారు. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? ఫైనల్ ఇంకా సార్, ఏదున్నా జనగామ జిల్లా అనేది అందరు వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు. ముందుగాల రైతులు మంచుకుంటేనే ఇప్పుడు ఏ జనగామ జిల్లాకి ఏ షాప్కి వెళ్ళినా ఎక్కడున్నా రైతులు బాగుండాలని కోరుకుంటారు. ఎవరు కూడా రైతులు మాత్రం చాలా ఇబ్బందులు ఉన్నారు. రైతులు అన్ని ఇప్పుడు జనగామ జిల్లాకు అన్ని పంటలు వచ్చేది. ఊర్లలో కోతుల బెడద అయ్యేవాటికి ఈ పెట్టుబడులు పెరిగిన సందర్భం విషయానికి వచ్చేసరికి, రెండవది లేబర్ షార్టేజ్ విషయంలో ఇవన్నీ చూసుకుంటే మాత్రం వ్యవసాయం అనేది చాలా తగ్గింది. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని పండించిన పంటలకు మద్దతు ధరతో సహా బోనస్ కూడా ప్రకటించినట్టయితే ఈ డైరీ సంబంధించిన విషయానికి వచ్చి వీళ్ళకు లోన్లు కనుక ఇచ్చి పాల ఉత్పత్తిగా పెంచే విధంగా కనుక వారికి బోనస్ అనేది ఇచ్చినట్టుగా ఇన్సెంటివ్ కనుక ఇచ్చినట్టు కనుక ఉంటే ఇక్కడ గతంలో ఏ విధంగా జనగామ జిల్లా పంటలు పండించడో అంతకంటే ఎక్కువ పంటలు పండిన కూడా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు జనగామ జిల్లా. సార్ యాక్చువల్లీ వన్ మోర్ క్వశ్చన్, 6 గ్యారంటీస్ పైన మీ అభిప్రాయం ఏంటి సార్? 6 గ్యారంటీస్ అనేది ప్రాపర్గా అమలు అవుతూ ఉంది,
కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల ఒక 2 ఉంది. అది కూడా అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానిస్తా ఉంది. ఏం చెప్తారు యాక్చువల్లీ మీరు? ప్రజలు ఇచ్చిన హామీలతోటి చెప్పిన వారి 6 గ్యారెంటీల విషయాన్ని కూడా ప్రజలు నమ్మారు. కానీ ఈరోజు ప్రజలు ఏ విధంగా ఉన్నారో గ్రామాలలోకి వెళ్దాం. వృద్ధా పింఛన్ సంబంధించింది 4,000 రూపాయలు చేస్తామనేది ఇప్పుడు ఇంతవరకు చేయలేదు. మహిళలకు కూడా 2,500 రూపాయలు ఇస్తామని అది ఇంతవరకు చేయలేదు. రైతులకు కూడా 2 లక్షలు రుణమాఫీ చేస్తామని అది ఇంతవరకు చేయలేదు. అసలు దాన్ని ఊసే ఎత్తడం లేదు. మళ్ళీ కొత్త పింఛన్లు రావటం లేదు. పీడబ్ల్యూ సంబంధించిన విషయంలో వారికి కూడా ఇంకా కొత్త ఇవి కూడా వారికి పింఛన్లు ఇవ్వడం లేదు. దయచేసి దీని మీద దృష్టి సారించాలి. మేము కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో ప్రతి బూత్కి వెళ్తాం. ప్రజలకు ఏ విధంగా చెప్పారో మీరు ఏ విధంగా చేయలేదో అవి ఆఖరికి అవసరం అనుకుంటే దీక్షలు ఆమర దీక్షలు చేసి అయినా మేము వారి హక్కులకు ప్రజలకు సంబంధించినటువంటి హక్కుల విషయంలో మేము వారికి సపోర్ట్గా భరోసాగా ఉంటామని ఈ సందర్భంగా చేస్తాం. రైట్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్.